అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం బల్కంపేట ఎల్లమ్మ తల్లి మరియు పోచమ్మ తల్లి అమ్మవారికి బోనం సమర్పించే విధానం. ప్రతిసారిలాగే ఈసారి కూడా సకుటుంబ సపరివార పరితంగానే అమ్మవారి దేవస్థానానికి వచ్చాము. హైదరాబాద్లో నేను గత 3 సంవత్సరాలుగా అయితే ఉంటున్నాను. కానీ ఇప్పటికీ కూడా నాకు అమ్మవారికి బోనం ఎలా తయారు చేస్తారు మరియు బోనం అమ్మవారికి ఎలా సమర్పిస్తారనేది తెలియదు. మొట్టమొదటిసారిగా నేను చూడబోతున్నాను. నాతో పాటు మీకు కూడా చూపిస్తాను. చూద్దాం రండి. మీకు తెలుసు కదా, మా పిల్లలు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ గోల అయితే ఆపరు. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టు ఆ మేకనైతే ముప్పు తిప్పలు పెడుతున్నారు. నాకేమో ఆ మేక ఏడకరిసిద్దని భయంగా ఉంది. ఇప్పుడు మనం బోనం అంటే ఏమిటి మరియు ఎలా తయారు చేస్తారో అనే విషయం గురించి తెలుసుకుందాం. తెలంగాణలోనే బోనం అనేది అత్యంత పవిత్రమైన సంస్కృతి. బోనం అనే పదం భోజనం అనే పదం నుంచి వచ్చింది. ఇది అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే అన్నం. ఇది సాధారణంగా అన్నం, పెరుగు, బెల్లం, కరివేపాకుతో తయారవుతుంది. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లుగా మా ఆఫీస్లో నాతో పనిచేసే అబ్బాయి అమ్మవారికి ఈరోజు బోనం సమర్పిస్తున్నారు. ఆ అబ్బాయి అమ్మవారికి మొక్కుకున్నారంట. తనకి జాబ్ వస్తే తనకు వచ్చే మొదటి నెల జీతంతోనే అమ్మవారికి బోనం సమర్పిస్తానని చెప్పి. నిజానికి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. అమ్మవారంటే ఎవరో కాదు, నిజానికి మన అమ్మే. మనం అమ్మని అడగడం, అమ్మవారు తీర్చకపోవడం అనేది ఉండదు. కాకపోతే ఇక్కడ అమ్మవారు ఒక కండిషన్ పెడతారు. ఖచ్చితంగా మనం అడిగే కోరిక ధర్మప్రదంగానే ఉండాలి. అలా ధర్మప్రదంగా ఉన్న కోరిక తప్పకుండా అమ్మవారు తీరుస్తారు. అధర్మప్రదంగా ఉన్న కోరిక ఎన్నటికీ అమ్మవారు తీర్చరు. తీర్చకపోగా మన మీదే కోపంగా ఉంటారని ఖచ్చితంగా నేను చెప్పగలను. అమ్మకి సమర్పించే బోనం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇతని పేరే బొమ్మ శ్రీను. అమ్మకిచ్చిన మాట ప్రకారం ఈరోజు అమ్మవారికి బోనం అయితే సమర్పిస్తున్నాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. తను మాత్రమే కాదు, తనతో పాటుగా వారి భార్య మరియు వాళ్ళ అమ్మగారు కూడా కలిసి అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. మా ఫ్రెండ్ని నేను ఇంతకుముందు అడిగాను, గతంలో మీరు ఎప్పుడైనా అమ్మవారికి బోనం సమర్పించారా అని. తను నాకైతే ఇదే మొదటిసారి అమ్మవారికి బోనం సమర్పిస్తున్నామని చెప్పారు. ఈ బోనం అనేది ఎంతో పవిత్రమైనటువంటిది. మామూలుగా అయితే అమ్మవారు మన ఇంటికి వచ్చి కోరికలు నెరవేరుస్తారంటారు. అదేవిధంగా మా ఫ్రెండ్కి కూడా కోరిక నెరవేరింది. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు వారి భార్య బోనం ఎత్తుకోవడం. మాకు ఆంధ్రాలో అయితే అమ్మవారికి పొంగలి సమర్పించడం అంటారు. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో మరో బోనం ఎత్తుకోవడం మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. బోనంతో పాటుగా అమ్మవారికి సారీ కూడా పెడతారు. ఆ సారీలో భాగంగానే అమ్మవారికి చీర, జాకెట్, పసుపు, కుంకుమ, గాజులు, వడిబియ్యం మరియు కాయలు, పూలు. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టు స్వయంగా మా ఫ్రెండే అమ్మవారికి ఇచ్చే సారీని ఎత్తుకున్నారు. మా ఫ్రెండ్ వాళ్ళ అన్నగారు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా ఫ్రెండ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా అమ్మగారు మరియు తన భార్య గారు వాళ్ళ అన్నగారితో కలిసి అమ్మవారికి బోనం సమర్పించడానికి అయితే బయలుదేరిపోయారు. ఇందులో ఇంకో ప్రత్యేక ఆకర్షణ ఏమిటంటే డప్పులు. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టు ఈరోజు ఆదివారం అవడం కారణంగా వేల మంది భక్తులైతే గుడికి వచ్చారు. అమ్మవారు ఎంతమందికి ఎన్ని కోరికలు నెరవేర్చుంటారో మనం ఊహించుకోవచ్చు. ఇంతకుముందు వీడియోలో మనం బల్కంపేట ఎల్లమ్మ తల్లి మరియు పోచమ్మ తల్లి అమ్మవార్లు ఎలా వెలిశారనే చరిత్ర గురించి మరియు అమ్మవార్ల యొక్క ప్రత్యేకతల గురించి, ఇక్కడ జరిగేటువంటి పూజల గురించి మరియు ఇక్కడ జరిగే ఉత్సవాల గురించి కూడా మాట్లాడుకున్నాం. మీరు ఆ వీడియో మిస్ అయినట్లయితే తప్పకుండా ఆ వీడియో చూడండి. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏమిటంటే స్వయంగా అమ్మవారే కూర్చొని మనకు దర్శనమిస్తున్నట్టుగా ఉంటారు. మా ఫ్రెండ్ బోనం సమర్పించడానికి గుడిలోకి అయితే వెళ్తున్నారు. ఈరోజు ప్రత్యేకంగా ఆదివారం అవడం కారణంగా కొన్ని వేల మంది అయితే అమ్మవారి దర్శనానికి వచ్చారు. నాకు తెలిసి తను దర్శనం చేసుకొని బయటకు వచ్చేదానికి ఎంత లేదన్నా 2 గంటల సమయం అయితే పడుతుంది. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, క్యూ లైన్ అయితే గుడిలో నుంచి బయట దాకా ఉంది. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నాది ఒక కోరిక, అమ్మవారిపై నమ్మకం పెంచుకోండి. మన సంప్రదాయాలు, భక్తి మరియు సేవ అనే అంశాలు ఈ రోజుల్లో ఎంతో అవసరం. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ఎల్లమ్మ తల్లి మరియు పోచమ్మ తల్లి అమ్మవార్లు సుఖశాంతుల్ని ప్రసాదించాలని చెప్పి నేను అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.